అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తండేలు మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో కలిసి రెండోసారి రొమాన్స్ చేస్తోంది పల్లవి. శ్రీకాకుళంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చైతు మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చాయి. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో తండేలిపై అక్కినేని అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్లలో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ జాతర పాట సినిమాకే హైలైట్గా నిలవనుందట. హైదరాబాద్ నగర శివారులో వేసిన భారీ సెట్లో ఈ జాతర సాంగ్ను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాట కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. అంతేకాదు, ఈ సాంగ్ కోసం శ్రీకాకుళం నుంచి 65 మంది కళాకారులను తీసుకువస్తున్నారట. అలాగే దాదాపు 1000 మందికి పైగా డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటారని తెలుస్తోంది. విజువల్ ఫీస్ట్గా ఉండేలా చందు మొండేటి ఈ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో దేవి ఈ జాతర సాంగ్ను ఓ రేంజ్లో కంపోజ్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానుడితో పాటు వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్య కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి తండేల్ ఎలా ఉంటుందో చూడాలి.